రేపు తెలంగాణ పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగబోతోంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సవ్యంగా జరిగేందుకు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నల్గొండ కలెక్టర్ త్రిపాఠి కోరారు. అలాగే సాధారణ పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతోందని కూడా తెలిపారు. ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఆ తర్వాత 12 జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను నల్గొండకు తరలించి ఆర్జాలబావిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో భద్రపరిచారు. ఎన్నికల్లో 25,797 ఓట్లకు గాను 24,139 ఓట్లు పోలయ్యాయి. సుమారు 25 టేబుల్స్ పై ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తంగా 30 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 30 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అలాగే 250 మంది పోలీసులు భద్రత మధ్య ఈ ఓట్ల లెక్కింపు జరగబోతోంది. ఇక గెలుపునకు సరిపడ ఓట్లు రాకపోతే ఎలిమినేషన్ విధానంలో గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు. మధ్యాహ్నం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.